పరిశుద్ధుడైన తండ్రి, దయాళుడ, పరమందును భూమి యందును అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తున్న దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ కృపచేత ఏ రీతిగా మమ్మలను దర్శించి రక్షించుకున్నారో, అనేక మంది రక్షించబడుటకు వాక్యము ద్వారా సహాయం చేసి బలపరిచి మీకు మహిమకరముగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు గణనామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొద్ది సమయం దేవుని గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని మాటలు చదివి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందామండి. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. ఈ భూమి మీద మానవ జీవితంలో అనేక మంది అనేకమైన వాటిని కలిగి ఉంటూ ఉన్నారు. అనేకమైన వాటి మీద మనస్సు నిలిపి ఆశ కలిగి పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు. జ్ఞాని అయిన సొలొమోను ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నారు. సజీవుడైన సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ యొక్క సొలొమోను ఏ స్థితిలో ఉండి, సొలొమోను ఏ ఆశీర్వాదములో ఉండి ఈ మాటలు పలుకుతున్నాడంటే, రాజ్యమును కలిగిన వాడు, ఘనతను ఐశ్వర్యమును కలిగిన వాడు, ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నవాడు, యెహోవా మందిరమును కట్టినవాడు, యెరూషలేము చుట్టూ ప్రాకారములు కట్టినవాడు, దేశపు రాజుల యొక్క కుమార్తెలను తన భార్యలుగా కలిగిన వాడు, పూర్వీకుల్లో కానీ ఇక మీదట గాని నీ వంటి వాడు ఒకడును లేడు అనే యొక్క సంపన్న స్థితిలో ఉన్నటువంటి సొలొమోను పలుకుతున్నటువంటి మాట. ప్రియులారా, ఇది మానవుడు ఎన్ని కలిగి ఉన్నా, ఉద్యోగమైన, వ్యాపారమైన, అందమైన, సంపదైన, ధనమైన, జ్ఞానమైన, వాక్చాతుర్యమైన ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం ప్రతిదినము భయభక్తులు కలిగి ఉండాలి. ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు మనకు ధైర్యం అనేది నూతనంగా మన జీవితంలో చూడగలుగుతాం. మన అనుదిన జీవితంలో ఏ కొదువ కొరత లేకుండా మన జీవితం అనేది కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఈ భూమి మీద ఈ క్రమములో మనం నడుస్తూ ఉన్నప్పుడు దీర్ఘాయువు పొందుకుంటామని, ప్రతి దినము కూడా అదృశ్య రూపములో దేవదూతలు ప్రత్యక్షమై కావలుగా ఉంటారని
పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఇదే వచనాన్ని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో మానవ కోటికి ఇది విధి, కోటి మానవాళికి, సర్వ మానవాళికి నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ యొక్క సందర్భాన్ని కొనసాగిస్తూ అందరి నిమిత్తమై పలికినటువంటి సొలొమోను మాట భయభక్తులు కలిగి ఉండాలి. ఇదే క్రమములో క్రొత్త నిబంధనలో కూడా కొర్నేలి అన్య జనాంగములో నుండి ప్రభువుని ఎరిగి ప్రభు యొక్క మార్గములో నడుస్తున్నటువంటి ఆ గొప్ప వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. గనుక ప్రియులారా, మానవ జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా వాటి కన్నా మిన్న అయినది భయభక్తులని, అలాంటి భయభక్తులు మనము కూడా కలిగి ఉండడానికి, ఆ భయభక్తులు కలిగినటువంటి ఆ జీవితాన్ని ఈ భూమి మీద మనము నిలిచి ఉండే వరకు కొనసాగించుకోవడానికి దేవాతి దేవుడు నాకును మనకును కృపను అనుగ్రహించి ఆ రీతిగా బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడవైన తండ్రి, దయాళుడ, ప్రసంగి గ్రంథములో ఉన్నటువంటి మాటలు విన్న ఈ ప్రియులందరినీ మీరు ఆ రీతిగా బలపరచమని, ఆ రీతిగా వారిని వాక్య క్రమములో వెలిగించమని యేసుక్రీస్తు గణనామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.